అందరికీ కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు లవ్ కార్నర్. రచన ఎన్ భారతీదేవి గారు. 1993లో ఈ నవల ప్రచురింపబడింది. ఇదొక చక్కటి ఫ్యామిలీకి సంబంధించిన నవల. చదువుతున్నది దేవి. ఇంకా నవల్లోకి వెళ్తే, సమయం రాత్రి 1 గంట కావస్తోంది. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతోంది. చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి బాల్కనీలో ఉన్న ఈజీ చైర్లో కూర్చున్నాడు డాక్టర్ విక్రమ్. నిండు పున్నమి చంద్రుడు మబ్బు తెరల మధ్య నుంచి తొంగి చూస్తున్నాడు. చల్లటి చిరుగాలి మృదువుగా శరీరాన్ని తాకుతూ ప్రియురాలి స్పర్శలాగా ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. 4 రోజుల నుంచి విక్రమ్ మనసు అర్థం లేని ఊహల్లో, అర్థం కాని పరిసరాల్లో వాస్తవానికి దూరంగా ఆలోచిస్తోంది. అందుమూలంగా అతడికి చాలా చిరాగ్గా, అనిశ్చితంగా, అదోలాగా ఉంది. ఒక డాక్టర్గా వృత్తి నిర్వహణలో మనసు పొరల్ని విడదీసి రెపరెపలాడించే అనుభూతులే కరువై, స్పందన మర్చిపోయిన అతని హృదయంలో 4 రోజుల క్రితం జరిగిన సంఘటన అంతులేని అలజడినే రేకెత్తిచ్చింది. ఏదైనా ఒక అనుభూతిని పొందినప్పటికంటే ఆ అనుభూతిని తలుచుకున్నప్పుడు ఇంకెంతో మధురంగా ఉంటుంది. ఒకే ఒక్క నిమిషం కనిపించి తేనె కన్నా తియ్యని అనుభూతిని అందించి అంతలోనే మెరుపులా మాయమైన అందమైన అమ్మాయి రూపం అతని అంతరంగపు తెర మీద కనిపిస్తూ పిల్ల తెమ్మరలాగా, మల్లెల పరిమళంలాగా మనసును ఉత్తేజపరుస్తోంది. ఆ అమ్మాయిని చూసింది క్షణకాలమే అయినా ఆమె ద్విగుణీకృత సౌందర్యంలో దాగున్న అయస్కాంత శక్తి ఏదో అతడి చూపుల్ని బలీయంగా ఆకట్టుకుంది. ఆమె అణువణువులో ప్రతిఫలిస్తున్న సుకుమార లాలిత్యాన్ని చూస్తూ స్టాచ్యూలాగా నిలబడిపోయాడు. అంతే, కనురెప్ప వేసేలోగా ఆ కొండరాళ్ల మధ్య మాయమైపోయింది. అప్పటి నుంచి ఆమె రూపం అతడి హృదయంలో మెల్లగా రూపుదిద్దుకుంటోంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? దేవకాంత? దెయ్యమా? మనిషా అన్న అనుమానం అతన్ని వేధిస్తోంది. అందుకు కారణం, ఎంతో గుండె ధైర్యం గల మగవాళ్లు కూడా అర్ధరాత్రి ఒంటరిగా సంచరించలేని ఆ ప్రదేశంలో 20 సంవత్సరాలైనా నిండని లేత వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఆ నిర్జన ప్రదేశంలో ఎలా ఉండగలుగుతుంది? అలా ఉండగలిగింది అంటే ఆ అమ్మాయి మనిషా, లేక దిలీప్ చెప్పినట్టుగా దెయ్యమా? అసలు దెయ్యాలనేవి ఉన్నాయా? ఉంటే అవి అప్సరసల కన్నా అందంగా ఉంటాయా? ఆ అమ్మాయిని గురించి ఇంకో విధంగా ఆలోచించడానికి కూడా నాకు మనస్కరించడం లేదు. ప్రేమ చిచ్చు మెల్లగా రాజుకుంటోంది అతనిలో. ఆ అమ్మాయిని చూసిన క్షణం నుంచి అతనికి నిద్ర కరువైంది. కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే కనిపించసాగింది. నేర్పరి అయిన శిల్పి చేతిలో మలచిన శిల్పంలాగా ఉన్న ఆమె రూపం అతన్ని పులకాంతుల్ని చేయసాగింది. ఆమెను గురించి ఆలోచిస్తూ ఊహాలోకాల్లో విహరిస్తూ హృదయంలో ఆమెకొక మందిరాన్ని నిర్మించి అందులో ఆమె రూపాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ రూపాన్ని ప్రతి నిమిషం ప్రేమాభిషేకం చేస్తున్నాడు. 4 రోజుల క్రితం, ఆ రోజు ఆదివారం సాయంత్రం పూట హాస్పిటల్ ఉండదు. అతను అతని స్నేహితుడు కలిసి సరదాగా కారులో బయలుదేరారు. సాయంత్రం సమయం. పశ్చిమాద్రిన అరుణ దీప్తి అలుముకుంది. నీలాకాశంలో మబ్బులు దూది పింజల్లాగా తేలియాడుతున్నాయి. మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు కారును విక్రమ్. అతని పక్కనే కూర్చున్నాడు అతని స్నేహితుడు దిలీప్. అది విశాఖపట్నం నుంచి భీమ్లీ వైపు వెళ్లే రోడ్డు. ఆ రోడ్డుకు ఒకవైపు చిన్న చిన్న కొండలు, వాటి మీద పచ్చటి చెట్లు, మరొక వైపు రోడ్డుకు దగ్గరగా నురగలు కక్కుతున్న సముద్రం, పొడవుగా పెరిగిన సర్వి చెట్లు, ఆ చెట్ల మీద గూళ్ళు కట్టుకున్న రకరకాల పక్షుల కిలకిల రావాలు. ప్రకృతిలోని అందాలన్నీ అక్కడే రాసిపోసినట్టుగా కనిపిస్తూ ఉంటే ప్రకృతి రమణీయతను చూసి పరవశిస్తున్న విక్రమ్ కారాపి కిందకి దిగాడు. మధ్యలో కారాపావెందుకు? విసుగ్గా అడిగాడు దిలీప్. నువ్వు కూడా కారు దిగి నాతో రా అంటూ దిలీప్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచాడు విక్రమ్. పిచ్చి కుదిరింది, రోకలి తలకు జుట్టమన్నట్టుగా ఉంది వీడి వ్యవహారం. వీడి సంగతి తెలిసి కూడా వీడు రమ్మనగానే వీడితో బయలుదేరి రావడమే నా తప్పు, కోపంగా అంటూ గత్యంతరం లేక విక్రమ్ను అనుసరించాడు దిలీప్.
విక్రమ్ నేరేడు చెట్టు నీడన ఇసుకలో కూర్చున్నాడు. దిలీప్ అతడికి దగ్గరగా వచ్చి, భీమిలి వెళ్దామని ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఎదురుగా ఎంత సౌందర్యం కనిపిస్తుంటే ఇక్కడి నుంచి కదలాలి అని అనిపించడం లేదు. 1 గంట కూర్చుని వెళ్దాం. భీమిలి వెళ్ళడానికి అంత అర్జెంట్ ఏం లేదు. డిన్నర్ రాత్రి 9 గంటలకు. ఆ టయానికి చేరుకోవచ్చులే తాపిగా అన్నాడు విక్రమ్. ఒళ్ళు మండిపోయింది దిలీప్కు. భీమిలి వెళ్తే ఫ్రెండ్స్తో సరదాగా గడపవచ్చు. తీరిగ్గా ఈ శ్మశానం దగ్గర కూర్చుని ఏం చేద్దాం అన్నాడు కోపంగా. ఇంత అందమైన ప్రదేశాన్ని శ్మశానం అంటావేంట్రా? అయినా నీలాంటి వాడికి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం ఏం తెలుసు? బిజినెస్లో లక్షలు ఆర్జించాలి అన్న ఆరాటం తప్ప మరొక విషయం పట్టదు నీకు. 10 సంవత్సరాల వయసులో అమెరికాకి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు నిండిన తర్వాత ఇండియాకు వచ్చావు. శ్మశానం ఎక్కడుందో, పార్క్ ఎక్కడుందో నీకేం తెలుసు? అదిగో అటు చూడు, సగం కాలిన ఎముకలు, బూడిద రాసులు. వాటిని చూస్తే అయినా ఇది శ్మశానం అని అర్థం చేసుకోవడం లేదా నీకు? మనం ఇక్కడ కూర్చోవడం ఎవరైనా చూస్తే మనకు పిచ్చి పట్టిందే అని అనుకుంటారు. నా మాట విను. భీమిలిలో మన ఫ్రెండ్స్ అంతా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళదాం పదా అన్నాడు దిలీప్. అతడి మాటలకు పెద్దగా నవ్వాడు విక్రమ్. ఎందుకలా నవ్వుతావు? నీ ఆరాటం చూస్తే నవ్వొస్తోంది. నువ్వు భీమిలి వెళ్ళాలని తొందరపడేది ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయాలి అని కాదు, బ్రాందీ విస్కీ బాటిల్స్ ఖాళీ చేయాలని. అవునా? పోనీ అలాగే అనుకో, వెళదాన్రా విసుగ్గా అన్నాడు దిలీప్. ఎన్నిసార్లు చెప్పినా వినవు. అతిగా డ్రింక్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. నీ ఉపన్యాసాలు వినేంత ఓపిక నాకు లేదు. త్వరగా ఇక్కడి నుంచి కదలరా బ్రతిమలాడుతూ అన్నాడు దిలీప్. దిలీప్, విక్రమ్, రవి ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. విక్రమ్ వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లడంతో విక్రమ్ కూడా హై స్కూల్ చదువు కాగానే వాళ్ళ అమ్మగారితో పాటు అమెరికా వెళ్ళాడు. విక్రమ్ మెడిసిన్ కూడా అక్కడే చదివాడు. దిలీప్ డిగ్రీ తీసుకుని వాళ్ళ నాన్నగారితో పాటు బిజినెస్లోకి దిగాడు. రవి వాళ్ళది స్వంత ఊరు భీమిలి. వాళ్ళ నాన్నగారు వ్యవసాయం చేస్తారు. అతడు అగ్రికల్చరర్ బిఎస్సి అయిన తర్వాత అతనికి ఉద్యోగం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళ నాన్నగారు ఇష్టప్రకారం వ్యవసాయం మొదలుపెట్టారు. విక్రమ్ చదువు పూర్తయిన సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు గుండెపోటుతో మరణించారు. అతను వాళ్ళ అమ్మగారిని తీసుకుని అమెరికా నుంచి విశాఖపట్నం వచ్చాడు. విక్రమ్ వాళ్ళ నాన్నగారిది విజయవాడకు దగ్గరగా ఉన్న చిన్న పల్లెటూరు. చిన్నతనంలో విశాఖపట్నంలో వాళ్ళ తాతగారింట్లో ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారితో పాటు తాతగారింటికి వచ్చేశాడు. దిలీప్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు. అతడికి పెళ్ళైంది, ఒక బాబు. రవి కూడా సంవత్సరం క్రితమే పెళ్ళైంది. విక్రమ్కే ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళ ముగ్గురి వృత్తులు వేరైనా మనసులు మాత్రం ఒక్కటిగా ఉంటాయి. ప్రతి ఆదివారం వీళ్ళిద్దరినీ భీమిలికి రమ్మంటూ ఉంటాడు. వారం వారం వెళ్ళలేకపోయినా నెలకు 2 సార్లైనా విక్రమ్, దిలీప్ రవి దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి సరదాగా గడుపుతూ ఉంటారు. ఈరోజే రవి మ్యారేజ్ డే. ఫ్రెండ్స్ అందరినీ రాత్రి డిన్నర్కు ఆహ్వానించాడు. దిలీప్కు వేరే ప్రోగ్రాం ఉన్నా క్యాన్సిల్ చేసుకుని రవి బాధపడతాడని విక్రమ్తో పాటు బయలుదేరాడు. విక్రమ్, ఇంకెంతసేపు కూర్చుంటావురా? అయినా ఈ సముద్రాన్ని, చెట్లని ఎంతసేపు అని చూస్తావు? చీకటి పడుతుంది. ఇంకాసేపు ఉంటే ఈ శ్మశానం దగ్గరకు నక్కలతో పాటు దెయ్యాలు కూడా వస్తాయి. బయలుదేరు. మనిషి పోయిన తర్వాత శరీరం కాలి బూడిదవుతుంది. గాలి గాల్లో కలిసిపోతుంది. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. అంతా అభూత కల్పన. నవ్వుతూ అన్నాడు విక్రమ్. నువ్వు డాక్టర్వు కదా, అంతే అంటావు. అదిగో అటు చూడు, ఒక పాడుబడిన బంగ్లా కనిపిస్తోంది అంటూ ఒకవైపు చెయ్యి పెట్టి చూపించాడు దిలీప్. అటువైపే చూశాడు విక్రమ్. అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక చిన్న కొండ మీద శిథిలావస్థలో ఉన్న బంగ్లా కనిపించింది విక్రమ్కు. ఆ బంగ్లా ఎవరిది? దెయ్యాలది. నోర్మయ్, ఈ రోజుల్లో దెయ్యాలు భూతాలు ఏంట్రా? మనిషి చంద్రమండలంలో కాపురం పెట్టబోతుంటే అన్నాడు విక్రమ్ నవ్వుతూ. మనిషి చంద్రమండలంలో కాలుబెట్టినా, సూర్యమండలంలో కాలుబెట్టినా మృత్యువుని జయించగలుగుతున్నాడా? ప్రకృతి ప్రళయాన్ని ఆపగలుగుతున్నాడా? మనిషి చెయ్యలేకపోతున్నాడా? అంటే మనిషి మేధస్సుకు అందని శక్తి ఏదో ఉంది.
ఆ శక్తినే దేవుడు అని నమ్ముతున్నాం కాబట్టే దేవుడితో పాటు దెయ్యాలు కూడా ఉన్నాయి అని నమ్మాలి. దెయ్యాల్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చూసావా? దిలీప్ వైపు నవ్వుతూ చూస్తూ అడిగాడు విక్రమ్. నేను మాత్రం చూడలేదు. దెయ్యాల్ని చూసిన వాళ్ళని నేను చూశాను. చాలా గొప్ప సాహసమే చేశావు. నీకు దెయ్యాలను చూడాలనుందా? చూపిస్తావా? కనుబొమ్మలు ఎగరేశాడు విక్రమ్. నీకు దెయ్యాలను చూడాలని చాలా సరదాగా ఉంది అని అనుకుంటున్నాను. అవి కాపురం ఉండే చోటు చూపిస్తాను, వెళ్ళి చూడు. వ్యంగ్యంగానూ అంతకుమించి కోపంగానూ అన్నాడు దిలీప్. ఎక్కడున్నాయి? అదిగో ఆ పాడుబడిన బంగళాలో. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కాబట్టి ఆ బంగళా వైపు ఎవరూ వెళ్ళరు. అందులో ఉన్నది ఒక మగదయ్యం, ఒక ఆడదయ్యం. ఆ దయ్యాలకు భయపడే ఆ బంగ్లా చుట్టూ ఉన్న పొలాల్ని కూడా సాగు చేయడం కూడా వదిలేశారు. ఆ బంగ్లా చుట్టూ కిలోమీటర్ దూరం సాగు చెయ్యలేకపోవడం మూలంగా ముళ్ల పొదలు తుప్పలు దట్టంగా పెరిగిపోయి వాటి మధ్య కీచురాళ్లు రొదబెడుతున్నాయి. పట్టపగలే అటువైపు అసలు ఎవరు వెళ్లరు. దయ్యాల్లో కూడా ఆడదయ్యాలు మగదయ్యాలు ఉంటాయా? ఎందుకుండవు? మనుషుల్లాగే అవి కూడా. అయితే తప్పకుండా వెళ్ళి చూడాలి, నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఈ విషయం రవితో కూడా చెప్పి వాడు కూడా నిన్నెళ్ళి దెయ్యాల్ని చూడమని చెప్తే అప్పుడు వెళ్దూ గాని. అంతవరకు ఆ ఛాయలకు కూడా వెళ్ళొద్దు. సరే, నాకు తెలియకుండా ఒంటరిగా ఎప్పుడైనా అటు వెళ్ళేవే? ఆడదయ్యాలు అందంగా ఉన్న మగవాడిని పడితే వదలవు. ఆ బంగ్లాలో దయ్యమై తిరుగుతుంది 25 సంవత్సరాల యువతి అంట. నిన్ను చూసిందో నీ పని గోవింద. ఆ దెయ్యంతో పాటు నేమకం కూడా ఆ బంగ్లాలోకి మారిపోతుంది. ఈ తమాషా కథలన్నీ నీకెవరు చెప్పారు? తమాషా కథలు కాదు, నిజంగా జరిగిన కథలు. నేను చెప్పిన విషయం నమ్మలేకపోతే రవిని అడుగు, వాడు చెప్తాడు. తర్వాత నిజమని నువ్వే నమ్ముతావు అన్నాడు దిలీప్. రవి కూడా ఇలాంటి విషయాలు నమ్ముతాడా? నిన్ను నమ్మించడం నా వల్ల కాదురా. నువ్వు వచ్చినా రాలేకపోయినా నేను వెళ్ళిపోతున్నా. కారు తీసుకెళ్తాను. నువ్వు తీరిగ్గా దెయ్యాన్ని కలుసుకొని వాటితో మాట్లాడి అర్ధరాత్రికి నడుచుకుంటూ చేరుకుందుగానే అంటూ కోపంగా లేచి వేగంగా కారు వైపు నడిచాడు దిలీప్. దిలీప్కు కోపం వచ్చిందని విక్రమ్ కూడా అక్కడి నుంచి లేచాడు. కారు వైపు వెళ్లబోతూ భుజం మీదుగా తల తిప్పి పక్కకు చూశాడు విక్రమ్. అంతే, కరెంటు షాక్ తిన్నవాడిలాగా అడుగు కదపలేకుండా అలాగే నిలబడిపోయాడు. అక్కడ సముద్రపు అంచున అలల తాగడికి నునుపు తేలిన పెద్ద నల్లటి కొండరాళ్లు పేర్చినట్టుగా ఉన్నాయి. ఆ రాళ్లకు విక్రమ్కు మధ్యనున్న దూరం కొద్ది గజాలే. 2 రాళ్ల మధ్యగా ఒక అమ్మాయి నిల్చునుంది. వయసు 17 సంవత్సరాలు ఉంటాయి. మేలిమి బంగారపు ఛాయతో, యవ్వన కాంతితో, అప్సరసలను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. విశాలమైన ఆ అమ్మాయి కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. జడల్లకుండా వదిలేసిన జుట్టు భుజాలను కూడా కప్పేస్తోంది. తను చూస్తున్నది నిజమేనా అన్నట్టుగా కళ్ళు నలుపుకొని మరీ చూశాడు విక్రమ్. ఆ రెప్పపాటు కాలంలోనే మెరుపు మెరిసినట్టుగా మాయమైపోయింది ఆ అమ్మాయి. ఒక్క ఉదుటిన అమ్మాయి కనిపించిన దగ్గరికి వెళ్ళాడు విక్రమ్. అక్కడెవ్వరూ లేరు. రాళ్ళు పాకుడు బట్టి అడుగుదీసి అడుగు వేయడానికి వీలు లేకుండా జారిపోతున్నాయి. రాళ్లను ఢీకొంటూ అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఒక రాయికి ఆనుకొని నిల్చొని 10 నిమిషాల సేపు చుట్టూ చూశాడు. ఆ అమ్మాయి కనిపించలేదు. అలల హోరు తప్ప మరే అలికిడి లేదు. మెరుపులో క్షణంలా ఎలా మాయమైపోయింది అని అనుకుంటూ అలాగే నిల్చున్నాడు విక్రమ్. చెవులు చిల్లులు పడేలాగా అదే పనిగా మ్రోగిస్తున్నాడు కారు హారన్ దిలీప్. వెనక్కి తిరిగి చూస్తూ కారు దగ్గరకు వచ్చాడు విక్రమ్. ఇంకోసారి మాత్రం నీతో కలిసి ప్రయాణం చేయను, డోర్ మూస్తూ అన్నాడు దిలీప్. విక్రమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. ముభావంగా ఉన్న అతన్ని చూస్తూ, ఇంకా దెయ్యాల గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు దిలీప్. నేను కారు దగ్గరకు రాబోతూ ఎందుకో వెనక్కి తిరిగి చూశాను. కళ్ళు తిరిగే అంత అందాల రాశి కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళాను. కనిపించకుండా మాయమైంది. నిమిషంలో ఎలా మాయమైందో అర్థం కావడం లేదు. నేను రాళ్ల మధ్య అంతా వెతికాను, కానీ కనిపించలేదు. అటువైపు వెళ్లే వీలే లేదు. అంతా సముద్రం. ఎటువైపు నేనున్నాను. ఆ అమ్మాయి 2 పక్కలకు వచ్చే వీలే లేదు. ఆ రాళ్ల మధ్యనే ఎక్కడో ఉంది. అంత త్వరగా తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా అక్కడంతా రాళ్ళు పాకుడు బట్టి జారిపోతున్నాయి. రోడ్డు వైపు చూస్తూ మెల్లగా డ్రైవ్ చేస్తూ అన్నాడు విక్రమ్. ఆ అమ్మాయి ఏ రంగు చీర కట్టుకుంది ఆతృతగా అడిగాడు దిలీప్. తెలుపు రంగు. మై గాడ్,
నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు దిలీప్. ఏంట్రా, నువ్వు చూసింది ఖచ్చితంగా దెయ్యమే, అందులోనూ ఆడదయ్యం, ఏమాత్రం సందేహమే లేదు. నిన్న దెయ్యం బారి నుంచి భగవంతుడే కాపాడాలి. ఇక్కడ కూర్చోవద్దురా, వెళ్ళిపోదాన్రా అని ఎంత బ్రతిమలాడి చెప్పాను. నా మాట విన్నావా? నేను అనుకున్నంత అయింది. ఆ దెయ్యం కంటపడ్డావు. ఏంట్రా నీ పిచ్చివాగుడు, చిరాగ్గా అన్నాడు విక్రమ్. నాది పిచ్చివాగుడా? నీ గురించి నేనెంత భయపడుతున్నానో నీకు అర్థమే కావడం లేదు. ఎందుకంత భయపడుతున్నావు? విక్రమ్, నిదానంగా ఆలోచించు. ఆ బంగ్లాలో దెయ్యాలున్నాయని పొలాలు కూడా సాగు చేయడం మానేయడంతో ఆ చుట్టుపక్కలంతా చిట్టడవిలాగా ఉందా? ఆ ప్రదేశానికి సమీపంగా శ్మశానం కూడా ఉందా? మరోపక్క భయంకరంగా హోరుపెట్టే సముద్రం. ఇటువంటి చోటికి ఒంటరిగా ఆడపిల్ల వస్తుందా? ఒకవేళ తెలియక వచ్చినా ఈ వాతావరణం చూసి తర్వాత గుండెలు పగిలి చచ్చిపోతుంది. మానవ మాతృలెవరూ ఇటువైపు రారు. నువ్వు చూసింది దెయ్యాన్నే. ఆహారం కోసం దెయ్యాలు చీకటి పడితే శ్మశానంలో సంచరిస్తాయి అని అంటారు. దిలీప్, నువ్వన్నట్టుగా అమ్మాయిని దెయ్యమనే అనుకుందాం. నాకేం హాని చేయలేదుగా. విక్రమ్, నీతో నేను వాదించలేను. త్వరగా పోనివ్వు అన్నాడు విసుగ్గా దిలీప్. పావుగంట తర్వాత కారు భీమ్లీలో ఉన్న రవి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించాడు రవి. అప్పటికే ఆహ్వానితులందరూ వచ్చారు. మొత్తం 25 మంది దాకా వచ్చారు. వచ్చిన వాళ్లలో విక్రమ్, దిలీప్ తప్ప అందరూ జంటలుగానే వచ్చారు. సందడిగా ఉన్న వాతావరణంలో దెయ్యాలని గురించి చర్చ ఎందుకని ఆ విషయాన్ని గురించి రవినేం అడగలేదు దిలీప్. డ్రింక్ చేయడంలో మునిగిపోయిన దిలీప్ ఈ విషయాన్నే మర్చిపోయాడు. డిన్నర్ పూర్తయి దిలీప్, విక్రమ్ ఇంటికి బయలుదేరేసరికి రాత్రి 11 గంటలైంది. దిలీప్ నిద్రమత్తులో ఊగుతున్నాడు. విక్రమ్ ఆ అమ్మాయిని గురించి ఆలోచిస్తూ కారు అక్కడికి చేరగానే కారాపై 5 నిమిషాల సేపు ఆ అమ్మాయి కనిపించని వైపు చూశాడు. కారు దిగకుండానే వెన్నెల్లో పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణం నిర్మానుష్యంగా ఉంది. శ్మశానం దగ్గర కానీ రాళ్ల వైపు కానీ ఎవరూ కనిపించలేదు. ఎలాంటి అల్లికిడి లేదు. దిలీప్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికొచ్చి పడుకున్నాడు విక్రమ్. కన్ను మూతే పడలేదు. ఆ అమ్మాయి రూపమే కనిపిస్తోంది. హాల్లోని గడియారం 3 గంటలు కొట్టి అతడి ఆలోచనలను చెదరగొట్టింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడ్డాడు విక్రమ్. బెడ్రూమ్లోకి వచ్చి పడుకొని నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈరోజు కాదు, ఆ అమ్మాయి కనిపించిన రోజు నుంచి అతని మానసిక స్థితి అలాగే ఉంది. 1 గంటైనా అమ్మాయిని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాడు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆమెను గురించిన ఆలోచనలే. అనుపమ విక్రమ్కు మేనమామ కూతురు. ఆమె కూడా డాక్టరే. విక్రమ్ అమెరికా నుంచి వచ్చేసరికి విశాఖపట్నంలో ఆధునికమైన అన్ని సౌకర్యాలతో నర్సింగ్ హోమ్ కట్టించారు. విక్రమ్ మేనమామ చలపతిరావు గారు హాస్పిటల్కి కావాల్సిన సామాగ్రినంతా కూడా తెప్పించి ఉంచారు. విక్రమ్ ఇండియా రాగానే మేనమామ గారి ఇంటికి వచ్చి ఆ నర్సింగ్ హోంలో ప్రాక్టీస్ పెట్టాడు. మరో సంవత్సరానికి హౌస్ సర్జన్సీ పూర్తి చేసిన అనుపమ కూడా విక్రమ్కు అసిస్టెంట్గా ఆ నర్సింగ్ హోంలోనే పనిచేస్తోంది. ఆడవాళ్ల కేసులన్నీ ఆమె చూస్తుంది. ఓపీ పనంతా అనుపమే చూస్తుంది. ఎమర్జెన్సీ కేసులు, ఆపరేషన్లు విక్రమ్ చూసుకుంటాడు. అనుపమ నర్సింగ్ హోంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు కన్సల్టింగ్ రూమ్లో నుంచి బయటకు రాదు. విక్రమ్ అలా గంటల తరబడి కుర్చీకి అంటుకుపోయినట్టుగా స్థిమితంగా కూర్చోలేడు. ఆపరేషన్ పూర్తి చేసి థియేటర్లోంచి బయటకు రాగానే దిలీప్ దగ్గరికి వెళ్ళి 1 అర్ధగంట కూర్చుని వస్తాడు. ఖాళీ దొరికితే దిలీప్ విక్రమ్ కోసం నర్సింగ్ హోమ్కి వస్తాడు. స్నేహితులు ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. అనుపమ లేకుండా 1 రోజు కూడా ఆ నర్సింగ్ హోమ్ పనంతా చూడలేడు విక్రమ్. అసలు అతనికి మెడిసిన్ చదవడం మొదటి నుంచి ఇష్టం లేదు. వాళ్ళ తాతగారి బలవంతం మూలాన చదివాడు కాబట్టి ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి అయింది. అనుపమకు విక్రమ్కు పెళ్లి చేయాలని 2 కుటుంబాల వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చదువులు పూర్తయ్యే వరకు ఆగారు. ఈ ముహూర్తాల్లో పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. అనుపమకు విక్రమ్ అంటే అమితమైన ప్రేమ. ఏ విషయంలోనూ అతని మనసును నొప్పించదు. ఆమె కూడా చాలా అందమైందే కాకుండా ఎంతో తెలివైంది కూడా. పేషెంట్స్ను చూడ్డానికి ఒక్కొక్క కేసు
10-15 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఎక్కడా తొందరపడదు. చాలా శ్రద్ధగా పరీక్ష చేస్తుంది. అన్ని టెస్టులు చేస్తుంది. అవడానికి అది ప్రైవేట్ నర్సింగ్ హోమే అయినా అన్ని వనరులతో హంగులతో ఒక ఇన్స్టిట్యూట్ పద్ధతిలో నడుస్తోంది. 1 గంటకు పేషెంట్లను ఎగ్జామిన్ చేయడం పూర్తయింది. కన్సల్టేషన్ గది నుంచి బయటికి రాబోయేంతలో విక్రమ్ లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం దీప్తివంతమైంది. ఇద్దరూ ఒకచోటే పనిచేస్తున్నా వేర్వేరు రూముల్లో కూర్చుంటారు. ఇంటి దగ్గర నుంచి ఇద్దరు కలిసి కారులో వస్తారు. ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇద్దరు కలిసేది ఇంటికొచ్చేటప్పుడే. రౌండ్స్కి వెళ్ళొచ్చాను. 10వ నెంబర్ రూమ్లోని పేషెంట్ను కూడా చూశారా? చూశాను. నువ్వు వెళ్ళక్కర్లేదు. ఏమిటి హడావిడి? నన్ను డ్రాప్ చేసి నువ్వెక్కడికైనా వెళ్ళాలా? భీమిలీ నుంచి రవి వస్తున్నాడు అంటూనే కారు వైపు నడిచాడు విక్రమ్. బరువుగా నిట్టూరుస్తూ ఆమె కూడా అతన్ని అనుసరించింది. విక్రమ్తో మాట్లాడాలంటే చాలా ఇష్టం అనుపమ్మకు. అతడితో తీరిగ్గా మాట్లాడాలని అనుకుంటూనే వీలు పడదు. పగలంతా ఇద్దరు ఒకే చోటున్నా ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. మాట్లాడుకున్నా వృత్తికి సంబంధించిన విషయాలే తప్ప మరో విషయం ఉండదు. రాత్రిళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి చేరేసరికి 8 గంటలు అవుతోంది. స్నేహితులు షికార్లు అన్నీ ముగించుకొని విక్రమ్ ఇంటికి చేరేసరికి రాత్రి 10 గడిచిపోతుంది. రాత్రి భోజనాలు అయినాక ఇంటికొస్తావా లేదా అని అడిగింది నవ్వుతూ అనుపమ. రవి భీమిలీ నుంచి వస్తే దిలీప్, విక్రమ్ అతను ముగ్గురు భోజనానికి హోటల్కే వెళ్తారు. అక్కడైతేనే ఇష్టం వచ్చినంతసేపు డ్రింక్ చేస్తూ కూర్చోవచ్చు. ఇంటి దగ్గర అయితే అలా వీలు కాదు. అతడొచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరు అలాగే చేస్తారు. సారీ అను, నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు భోంచేసి పడుకో అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఆ కొద్దిపాటి అనురాగానికే ఆమె మనసు ఆనందంతో పొంగిపోయింది. అర్ధరాత్రి వరకు హోటల్లో గడపడం కంటే మీ ఫ్రెండ్స్ను మన ఇంటికే తీసుకురావచ్చుగా. అత్తయ్య చేసే వంటకాల కంటే హోటల్ భోజనమే బాగుంటుందా మీకు? అమ్మ చేతి భోజనం అమృతంలా ఉంటుంది. వారానికి ఒకసారి హోటల్కి వెళ్ళడం ఎందుకో? మేము ముగ్గురం వారానికి ఒకసారైనా కలిసి డ్రింక్ చేయాలి. అందుకని మన ఇంట్లో వీలు కాదు. అందుకే మా మకం ఆ రాత్రికి హోటల్లో పెడతాం అన్నాడు నవ్వుతూ. ఒక డాక్టర్గా మీ ఫ్రెండ్స్ను డ్రింక్ చేయడం మాన్పించాల్సింది పోయి మీరే వాళ్లతో కలిసి డ్రింక్ చేస్తున్నారేంటి? నేను వారానికి ఒకసారేగా డ్రింక్ చేసేది. అప్పుడైనా ఎందుకు చేయాలి? ఫ్రెండ్స్తో సరదాగా అప్పుడప్పుడు అలా ఎంజాయ్ చేయాలి. లేకపోతే జీవితంలో థ్రిల్ ఉండదు. బయటకు చూస్తూ కూర్చున్న అనుపమ తల తిప్పి విక్రమ్ వంక చూసింది కొద్ది క్షణాలు. సమయం రాత్రి 8:40 అయింది. ప్రియా బార్ అండ్ రెస్టారెంట్లో ఒక మూల టేబుల్ దగ్గర కేన్ కుర్చీలో కూర్చున్నాడు విక్రమ్, రవి, దిలీప్. వాళ్ల ముందున్న టేబుల్ మీద విస్కీ బాటిల్స్, 3 గ్లాసులు, జీడిపప్పు, చికెన్ కూడా ఉంది. రవి 3 గ్లాసులు నింపాడు. దిలీప్ ఒక గ్లాసు అందుకుని పైకెత్తాడు. చియర్స్ వినిపించాయి. రవి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా అన్నాడు విక్రమ్. అప్పటికే 2 గ్లాసులు ఖాళీ చేసిన దిలీప్, వాడు మాట్లాడబోయే ముఖ్యమైన విషయం ఏంటో నాకు తెలుసు అన్నాడు. తెలిస్తే చెప్పరా అన్నాడు. దయ్యాలున్నాయా? ఉంటేను చూసావా? చూస్తే ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? నాకు కూడా చూపిస్తావా? వీటిని గురించే వాడు మాట్లాడేది అన్నాడు దిలీప్ మరోసారి తన గ్లాసు నింపుకుంటూ. నీకప్పుడే నిషా తలకెక్కిందేమిట్రా? నీ పిచ్చివాగుడు నువ్వు కొసురుకున్నాడు రవి. నేను పూర్తిగా తెలివిలో ఉండే మాట్లాడుతున్నాను రా. నా మాట విను. నాది పిచ్చివాగుడు కాదు. వాడి మాటలు వింటే నీకు కూడా పిచ్చి పడుతుంది. వాడు మాట్లాడేది దెయ్యాల గురించే. విక్రమ్, వీడు చెప్పేది నిజమేనా? నిజమే అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు దిలీప్ రవి వైపు. రవి, మొన్న నీ మ్యారేజ్ డేకి మేమిద్దరం వచ్చాం కదా, ఆ రోజు అంటూ మొదలుపెట్టి తను ఆ అమ్మాయిని చూడడం, అంతలోనే ఆ అమ్మాయి ఆ రాళ్ల మధ్య మాయమం కావడం, ఆ అమ్మాయి దెయ్యమని, అక్కడున్న పాడుబడిన బంగ్లాలో 2 దెయ్యాలున్నాయని దిలీప్ చెప్పడం మొదలైన విషయాలన్నీ చెప్పాడు విక్రమ్. ఆ బంగ్లాలో మాత్రం అర్ధరాత్రి సమయంలో 2 దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటారు. అందుకే ఆ బంగ్లా ఛాయల వైపు కూడా ఎవరూ వెళ్ళరు. ఆ బంగ్లాకు దెయ్యాల బంగ్లా అని పేరు రావడం, ఆ చుట్టుపక్కలంతా అడవిలా ఉండడం,
బంగ్లాలకు దగ్గరలో శ్మశానం కూడా ఉండడం, ఇవన్నీ కలిసి ఆ ప్రాంతంలో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. అందుకే అటు వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయరు అన్నాడు రవి. రవి, ఎవరో విషయం ఎందుకు, ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు విక్రమ్. 10 మంది నమ్మే విషయాన్ని మనం కూడా నమ్మాలి కదా అన్నాడు రవి. అంటే చదువుకున్న నువ్వు కూడా దెయ్యాలు భూతాలు ఉన్నాయి అంటే నమ్ముతావా అన్నాడు విక్రమ్. మొదట్లో నేను నమ్మలేదు. మా పెద్ద పాలేరు సోములు బంగ్లాలో దెయ్యాన్ని చూశానని చెప్పిన తర్వాత నమ్మక తప్పలేదు. సోములు తమాషాకైనా ఇలాంటి విషయాలు చెప్పే వ్యక్తే కాదు. అందులోనూ ధైర్యం గలవాడు. అలాంటి వాడే దెయ్యాన్ని చూసి 4 రోజులు భయంతో మంచం ఎక్కాడు. ఆ బంగ్లాకు దగ్గరగా సోముల అత్తగారి 2 ఎకరాల పొలం ఉంది. ఆ దెయ్యానికి భయపడే ఆ పొలాన్ని సాగు చేయకుండా వదిలేశారు వాళ్ళు. అత్తగారు పొలం బీడుబడిపోతోందని సోములు దాన్ని సాగు చేయడానికి వెళ్ళాడు. పగలంతా ఆ దెయ్యాలు అతన్నేమీ చెయ్యలేదంట. సాయంత్రం ఎడ్లను తోలుకొని పొలం నుంచి వస్తుంటే వెనక పాటుగా వచ్చి ఆ దెయ్యాలు అతన్ని కింద పడేసి ఒళ్ళు హూనమయ్యేలాగా కొట్టి ఆ బంగ్లాకు దగ్గరలో ఉన్న శ్మశానంలో పడేసిపోయాయట. సోములకు స్పృహ వచ్చేసరికి శవంలా పడున్న అతన్ని చూసి నిజంగానే శవమే అనుకున్న నక్కలు అతన్ని పీక్కు తినడానికి చుట్టూ మూగాయట. ఇంకొక నిమిషం అతను స్పృహలేని స్థితిలో ఉంటే ఆ రాత్రి అతను నక్కలకు ఆహారం అయ్యేవాడు. లేచి పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాడు. అంతే. ఆ తర్వాత 4 రోజులు జ్వరంతో మంచం పట్టాడు. మళ్ళీ అటువైపే వెళ్ళలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను కూడా దెయ్యాలున్నాయని నమ్ముతున్నాను అన్నాడు రవి ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెడుతూ. అతను విరోధులు ఎవరో సమయం చిక్కింది కదా అని సోముల్ని అలా చేసుంటారు, అంతేగాని ఆ పని దెయ్యాలు చేసింది కాదు అన్నాడు విక్రమ్. సోములకి విరోధులెవరు? అదీగాక ఆ దెయ్యాల రూపాల్ని అతడు చూసే ఉంటాడు. ఏదో ఒక సాహసం చెయ్యాలని ఉబ్బలాట పడుతున్నాడు. మా మాటలు నమ్మకపోతే ధైర్యం ఉంటే ఆ బంగ్లాలోకి వెళ్ళి దెయ్యాల్ని స్వయంగా నీ కళ్ళతోనే నువ్వు చూడు. ఆ ధైర్యం లేకపోతే మేం చెప్పిందాన్ని నిజమని నమ్ము. అయినా దెయ్యాన్ని నువ్వు చూసావు కదా కోపంగా అన్నాడు దిలీప్. నేను చూసింది అందమైన అమ్మాయిని కానీ దెయ్యాన్ని కాదు. సరే, నువ్వు చూసింది అందమైన అమ్మాయినే అని అనుకుందాం. ఆ పాకుడు రాళ్ల మధ్య సముద్రంలో ఆ అమ్మాయి మనిషి అయితే మెరుపులా ఎలా మాయమైపోతుంది? మనుషులకు సాధ్యమయ్యే పనేనా అది? నువ్వు చూసింది దెయ్యం కాబట్టి కన్ను మూసి తెరిచేలోగా మాయమైంది. నువ్వు వెంటనే వెళ్ళి వెతికావు కదా, కనిపించిందా? ఆ రాళ్ల మధ్య అలల వేగానికి నువ్వే అడుగు వేయలేకపోయావు కదా. ఆ అమ్మాయి ఎలా పారిపోగలిగింది? నీ కళ్ళ ముందు జరిగిన విషయాన్ని కూడా నమ్మలేకపోయిన వాడివి ఇతరులు చెప్పే విషయాన్ని ఎలా నమ్ముతావు అన్నాడు దిలీప్. నువ్వెంత చెప్పినా నేను చూసింది మాత్రం అమ్మాయినే, దెయ్యాన్ని కాదు మొండిగా అన్నాడు విక్రమ్. అంత త్వరగా ఎలా తప్పించుకోగలిగింది? అది ఆ అమ్మాయికి అలవాటైన ప్రదేశం కావచ్చు. ఆ రాళ్ల మధ్యనే ఎక్కడో తప్పించుకుంది. నీ గోల భరించలేక వెంటనే వచ్చేసాను కానీ లేకపోతే ఆ మిస్టరీ ఏదో తెలుసుకునేవాణ్ణి. విక్రమ్, ఆ దెయ్యాల విషయం మర్చిపో అన్నాడు రవి. వాటి విషయం తేల్చుకునే వరకు నేను వదిలిపెట్టను. విక్రమ్ ఇంకా పెళ్ళన్నా కాలేదు. అనుభవించాల్సిన జీవితం అంతా ముందే ఉంది. దెయ్యాల జోలికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. దెయ్యాలు ఎలా ఉన్నాయో లేవో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు దిలీప్. అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. దిలీప్ భయాన్ని చూసి నవ్వుతూ అన్నాడు విక్రమ్. విక్రమ్ దిలీప్ మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు. దెయ్యాన్ని గురించి ఆలోచించడం మానే అన్నాడు రవి. వాళ్ళు ముగ్గురు ఆ రెస్టారెంట్లోంచి బయటకు వచ్చేసరికి 11 గంటలు దాటింది. రాత్రి 8 గంటలైంది. జీవితంలో ఏదో అడ్వెంచర్ చేయడం విక్రమ్ హాబీ. అందుకే ఆ బంగ్లాలో తిరుగాడుతున్న దెయ్యాల విషయం తేల్చుకోవాలి అన్న పట్టుదలతో అక్కడికెళ్ళి చూడాలి అని అనుకున్నాడు. దిలీప్తో చెప్తే వెళ్ళనివ్వడని విక్రమ్ ఒంటరిగా కారులో బయలుదేరాడు. కారు హెడ్లైట్ల కాంతి రోడ్డు మీద పడి చెదురుతోంది. రోడ్డు సరిగ్గా లేదు. గుంటలు, రాళ్ళు. గేరు మార్చి మెల్లగా పోనేస్తున్నాడు. అతనికి ఆ ప్రయాణం ఏ మాత్రం చిరాకు కలిగించడమే లేదు. అతనికి ఆ ప్రయాణము థ్రిల్లింగ్గా ఉంది. రోడ్డు పక్కగా కారాపి కిందకి దిగాడు.
కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటి. చుట్టూ దట్టమైన చెట్లు. కారును ఆనుకొని నిల్చుని సిగరెట్ ముట్టించాడు. అలలు ఎగిసేసి పడుతున్నాయి, భయంకరంగా హోరుపెడుతున్నాయి. ఏవో కుందేలు లాంటి చిన్న జంతువులు విక్రమ్ ముందు నుంచి దూకుతూ పొదల వైపు వెళ్ళిపోయాయి. మెల్లగా నడుచుకుంటూ కొండరాళ్ల వైపు వెళ్ళాడు. అలలు రాళ్ల మధ్య నిలబడడం కష్టంగా ఉంది. కొద్దిసేపు ఆ నీళ్ల మధ్య నిల్చున్నాడు. చలికి కాళ్ళు కొంకర్లు పడుతున్నాయి. అయినా లెక్క చేయకుండా అలాగే నిల్చున్నాడు. పరిసరాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎక్కడి నుంచో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. సర్వి చెట్ల మధ్య నుంచి దూసుకెళ్తున్న గాలి వింత శబ్దాన్ని చేస్తోంది. ఆ అమ్మాయి దిలీప్ చెప్పినట్టుగా నిజంగా దెయ్యమా? తన అనుమానం తనకే నవ్వు కలిగించింది. నీళ్లలో నుంచి బయటకొచ్చాడు. చెప్పుకోదగ్గ విశేషం ఏది కనిపించడం లేదు. తను రావడం అనవసరమేమోనని అనిపించింది ఒక్క క్షణం. టార్చ్ లైట్ వెలుగులో తుప్పలు ముళ్ల పొదల్ని దాటుకుంటూ బంగ్లా వైపు నడుస్తున్నాడు విక్రమ్. చీకటిగా ఉండడం మూలాన బంగ్లా దగ్గరకు చేరడానికి గంటకు పైగానే పట్టింది. సిగరెట్ ముట్టించి గుండెల నిండా గాలి పీల్చాడు. మరొక 4 అడుగులు ముందుకేసి బంగ్లా వైపు చూశాడు. రాజభవనం లాంటి కట్టడం అది. చుట్టూ ప్రహరీ కూడా ఉంది. ప్రహరీకి ఉన్న చెక్క గేటు మాత్రం విరిగిపోయింది. ఆ గేట్లోంచి లోపలికి నడిచాడు. అతన్ని అడుగుళ్ల చప్పుడుకు గుడ్లగూబలు వికృతంగా అరుస్తున్నాయి. ఆ అరుపుకు ఒళ్ళు జలజరించింది విక్రమ్కు. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. నరాల్లో రక్త ప్రసరణ అధికమైంది. నిజంగానే ఈ బంగ్లాలో దెయ్యాలున్నాయేమో. ఇంత భయంకరమైన వాతావరణంలో దెయ్యాలు తప్ప మనుషులు కాపురం ఉండగలరా? నేను కూడా దెయ్యాల గురించి ఆలోచిస్తున్నానా? విక్రమ్ పెదవులపై చిరునవ్వు కదలాడింది. తను దెయ్యాల్ని నమ్మేటంత మూర్ఖుడు కాదు. దెయ్యాలు లేవని నిరూపించడానికే కదా తను ఎంత సాహసం చేస్తుంది. రేడియం డయల్ చేతివాచి రాత్రి 11 గంటలనే సూచిస్తోంది. బంగ్లాకు ఎడంవైపున కొద్దిపాటి వెలుగు కనిపించింది. అటువైపు నడిచాడు విక్రమ్. ముళ్ళు రాళ్ళు పెట్టి పొయ్యిలాగా అమర్చబడి ఉంది. ఆ రాళ్ల మధ్య నిప్పులున్నాయి. మై గాడ్, దెయ్యాలు వంట కూడా చేసుకుంటున్నాయా? ఈ పొయ్యి లోపల ఇంకా రగులుతున్న నిప్పులు. వీటిని చూస్తే ఇంతకుముందు ఇక్కడెవరో వంట చేసినట్టుగా ఉంది. ఏదో పడినట్టుగా దబ్బన్న శబ్దం వినిపించింది. ఉలిక్కి పడ్డాడు విక్రమ్. చుట్టూ చూశాడు. శబ్దమైతే వినిపించింది కానీ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఏమీ కనిపించలేదు. బంగ్లా చుట్టూ తిరిగి వరండాలోకి వచ్చి నిల్చున్నాడు. ఆ బంగ్లా నుంచి ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపిస్తోంది. మరో 10 నిమిషాల తర్వాత ఆ బంగ్లాలోంచి వికృతమైన అరుపులు వినిపించసాగాయి. టార్చ్ లైట్ వేసి చూశాడు. వరండా నిండా ఎముకలు, పుర్రలు, జంతు కళేబరాళ్ళు. లోపల నుంచి వికృతమైన అరుపులు. ఎంతో ధైర్యం గల విక్రమ్ కూడా భయంతో వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఆ క్షణంలో విక్రమ్ స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే ఆ వాతావరణానికి గుండె ఆగి చచ్చిపోయి ఉండేవాళ్ళు. వెనకపాటుగా ఎవరో అతన్ని బలంగా కొట్టారు. ఊహించని ఆ దెబ్బకు నిలదొక్కుకోలేక ముందుకు తూలాడు విక్రమ్. ఎదురుగా ఒక భయంకరమైన ఆకారం కనిపించింది. పాదాల నుంచి తల వరకు నల్లటి ముసుగు, వికృతమైన రూపం, నోరు, కళ్ళు, ముక్కు భయంకరంగా, చూడగానే కడుపులో తెములుతున్నట్టుగా అనిపించింది విక్రమ్కు. క్షణంలో తేరుకుని ఎగిరి తన్నాడు ఆ ఆకారం నడుం మీద. ఆ దెబ్బకు 3 గజాల దూరంలో పడింది ఆ ఆకారం. పిడికిలితో బలంగా ఆకారం ముఖం మీద గుద్దాడు. ఆ ఆకారం 2 కాళ్ళు ఎత్తి విక్రమ్ నడుం మీద తన్నింది. ప్రత్యర్థి తనకంటే బలవంతుడు అన్న విషయం అర్థమైంది విక్రమ్కు. దాదాపు అరగంట సేపు ఆ ఆకారానికి విక్రమ్కు మధ్య భయంకరమైన ముష్టి యుద్ధం జరిగింది. ఆ ఆకారంలో శక్తి సన్నగిల్లడం గుర్తించి మరింత విజృంభించాడు విక్రమ్. ఎంతలో అతని తల మీద బలమైన కర్ర దెబ్బ పడింది. ఆ దెబ్బకు అతని తల పగిలి రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. నిలదొక్కుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు విక్రమ్కు. ఆ సమయాన్ని ఉపయోగించుకుంది కింద పడిన వికృతమైన ఆకారం. క్షణంలో లేచి విక్రమ్ ముఖం మీద, ఛాతీ మీద, భుజాల మీద గుద్దసాగింది. ఆ దెబ్బలు కోర్చుకోలేకపోతున్నాడు విక్రమ్. తల మీద నుంచి రక్తం ధారాపాతంగా కారిపోసాగింది. ఏ క్షణంలోనైనా స్పృహ తప్పేలాగా ఉంది. తన ప్రాణాలు పోవడానికి ఇంకెంతోసేపు పట్టదు అని అర్థమైంది విక్రమ్కు.
ఆ ఆకారం దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంది. అచేతనంగా నేల మీద వాలిపోయాడు విక్రమ్. ఆ తర్వాత ఏం జరిగిందో అతడికి తెలియదు. బరువుగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు విక్రమ్. తన నర్సింగ్ హోంలోనే స్పెషల్ రూమ్లో ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాడు. తను అక్కడికి ఎలా వచ్చాడో తెలియదు. జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. స్పృహ తప్పడం వరకే గుర్తుంది. ఒళ్ళంతా నొప్పులు. ఏ అవయవము కదల్చడానికి వీల్లేనట్టుగా, భరించలేనట్టుగా బాధగా ఉంది. దిలీప్, రవి, అనుపమ ముగ్గురు ఆ గదిలోకి వచ్చారు. ఆ దెయ్యాల జోలికి ఒంటరిగా వెళ్ళొద్దురా అంటే విన్నావా? చూడు ఎంత ప్రమాదం జరిగిందో కోపంగా అన్నాడు దిలీప్. నేనే అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? నీరసంగానే అడిగాడు విక్రమ్. ఒళ్ళంతా దెబ్బలతో రక్తపు ముద్దలాగా కారులో పడున్నావు. నిన్ను చూసి మేమే ఇక్కడికి తీసుకొచ్చాం అన్నాడు రవి. నువ్వు ఆ టైంలో అక్కడికి ఎలా వచ్చావు? నిన్నటి నుంచి నేను భీమిలి వెళ్ళలేదు. పొలాలకు ఎరువులు, పురుగుల మందులు కొనే పని మీద నిన్నంతా ఇక్కడే ఉన్నాను. ఆ పనుల మీద పగలంతా నిన్ను కలుసుకోలేకపోయాను. రాత్రి 8 అయిన తర్వాత హాస్పిటల్ పని అయిపోయి తీరిగ్గా ఉంటావు కదా అని దిలీప్ నేను నర్సింగ్ హోమ్ దగ్గరకు వచ్చాం. అక్కడ నువ్వు లేవు. ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర కూడా కనిపించలేదు. అనుపమని అడిగితే 10 నిమిషాల క్రితమే కారులో వెళ్ళావు అని చెప్పింది. నువ్వు ఆ దెయ్యాల బంగళా దగ్గరికే వెళ్ళుంటావని దిలీప్ ఖచ్చితంగా చెప్పడంతో నాకు కూడా భయమేసింది. దిలీప్ కారులో బయలుదేరాం. ఆ సర్వి చెట్ల దగ్గరకు వచ్చి చూస్తే రక్తపు ముద్దలాగా కారు వెనక సీటు మీద నువ్వు కనిపించావు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిన్ను తీసుకొచ్చి అనుపమ్మకి అప్పగించాం. అర్ధరాత్రి నుంచి నీకు ట్రీట్మెంట్ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుపమ నీకు సపర్యలు చేస్తూనే ఉంది అన్నాడు రవి. అసలు ఏం జరిగింది? ఈ దెబ్బలేంటి? అడిగాడు దిలీప్. నువ్వు ఇంటికి రాలేదని ఇంటి దగ్గర అందరూ కంగారు పడిపోతున్నారు. నీకు అలా జరిగిందని తెలిస్తే అత్తయ్యకు బీపీ పెరిగిపోతుందేమోనని భయపడి నేను కూడా చెప్పలేదు. ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను అంది అనుపమ. భీమిలి వెళ్ళాలని చెప్పు. సాయంత్రానికి నేను వచ్చి అమ్మతో తర్వాత మాట్లాడతాను. నన్ను చూసిన తర్వాత కానీ అమ్మకు భయం తగ్గదు. ఇలా జరిగిందని నువ్వు చెప్తే అమ్మ మరీ భయపడిపోతుంది. అసలే ఆమె బీపీ పేషెంట్. అమ్మ మీద అంత అభిమానం, గౌరవం ఉంటే ఇలాంటి అడ్వెంచర్స్ ఎందుకు చేస్తావు? నీకేదైనా జరిగితే ఆ మరుక్షణమే ఆమె గుండె ఆగిపోతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని సాహసాలు చెయ్యి అన్నాడు కోపంగా దిలీప్. నవ్వుతూ చూశారు విక్రమ్, దిలీప్. ఏం జరిగింది అడిగాడు రవి. జరిగిందంతా చెప్పాడు విక్రమ్. సినిమా అనుకుంటున్నావా? షర్టు నల్లకుండా 25 మంది గూండాలను చితకబాదడానికి ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పినా వినకుండా అసలు ఎందుకు వెళ్ళావు అన్నాడు దిలీప్. ఆ వికృతమైన ఆకారంతో నేను చాలాసేపు పోరాడాను కదా. ఆ ఆకారం మనిషే అలా మేకప్ చేసుకున్నాడు. ఆ బంగ్లాలో ఏమీ దెయ్యాలు లేవు. కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం ఆ బంగ్లాలో మకాం పెట్టారని నా అనుమానం అన్నాడు విక్రమ్. ఇంత జరిగినా వీడి ఆలోచనలు మారలేదు. ఆ ప్రదేశంలో మనుషులనే వాళ్ళు ఉండలేరు అన్నాడు దిలీప్. ఆ ఆకారం నా చేతిలో దెబ్బతిని కింద పడబోయే టైంలో అలాంటి మరో ఆకారమే చాటు దెబ్బ కొట్టింది తల మీద. ఆ దెబ్బ మూలంగా ఆ ఆకారాన్ని నేను వదిలేశానే కానీ లేకపోతే వాళ్ళంతా చూసేవాడిని అన్నాడు విక్రమ్ నవ్వుతూ. ఏదైనా ఆ ప్రాంతానికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అన్నాడు రవి. ఇక నుంచైనా సాహసాలు మానే. ప్రాణం చాలా విలువైంది. ఆ దయ్యాల చేతిలో ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు అన్నాడు దిలీప్ కోపంగా. నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత కలుస్తాను. రవి, దిలీప్ బయటికెళ్లారు. విక్రమ్ మనసులో అమ్మాయి రూపం మెదిలింది. అతడి గుండెల్లో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. శరీరం అంతా కరెంటులాగా పాకింది. ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా అమాయకమైన ఆమె బెదురుచూపులు, చెర్రీస్ లాంటి ఆమె అదరాల కదలిక ఎప్పటికీ మర్చిపోలేదు. ఆమె రూపాన్ని గుండెల్లో దాచుకున్నాడు. గుండె మీద దాచుకునే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. 4 రోజులు గడిచిపోయాయి. అనుపమ బొంబాయి వెళ్లడంతో హాస్పిటల్ పనంతా విక్రమ్ చూడాల్సి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరనంత బిజీగా ఉన్నాడు. ఆ బంగ్లా వైపు వెళ్ళడానికి తీరిక చిక్కడం లేదు. అనుపమ ఆ రోజే బొంబాయి నుంచి వచ్చింది. విక్రమ్ ఇంటికొచ్చేసరికి కారు బయట కూర్చుంది. విక్రమ్ లోపలికి వెళ్లకుండా ఆమెను చూసి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అతన్ని చూడగానే ఆమె ముఖం దీప్తివంతమైంది. వారం రోజుల్లో వస్తానని
ఎన్ని రోజులు చేసావే? మా ఫ్రెండ్ గొడవ చేస్తేను ఇన్ని రోజుల ఎలాగూ బొంబాయి వరకు వెళ్ళావు కదా అని మా ఫ్రెండ్తో కలిసి గోవా కూడా వెళ్ళాను. నువ్వు లేకపోయేసరికి హాస్పిటల్ పని చూడడం నాకు చాలా కష్టంగా ఉంది. కావాలనే ఎక్కువ రోజులు ఉన్నాను అంది అనుపమ నవ్వుతూ. ఎందుకు? నా విలువను నువ్వు అర్థం చేసుకుంటావని. నీ విలువ నాకు తెలియదనుకుంటున్నావా? ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏంటి? నా గురించి అసలు నీ అభిప్రాయం ఏంటి? హిమాలయం అంత ఉన్నతంగా ఎదిగిపోయిన నీ గురించి నా అభిప్రాయం ఏమని నేను చెప్పను అన్నాడు నవ్వుతూ. మనసు నొప్పించకుండా మాట్లాడడం కూడా ఒక కళే. నిజమను, నీ ముందు ఎక్కువసేపు మాట్లాడలేను. ఎందుకని? అదే నాకు అర్థం కావడం లేదు. మా ఫ్రెండ్ జయ నేను ఒకే వయసు వాళ్ళం. ఒకేసారి మెడిసిన్ పూర్తి చేశాం. దానికి ఇప్పుడు ఒక బాబు ఒక పాప. నేను మాత్రం ఒంటరిగా ఇలాగే ఉండిపోయాను. బాధ వేదన మిళితమైన స్వరంతో అంది అనుపమ. అను, నువ్వు బాధగా మాట్లాడితే నాకేమిటోలాగా ఉంటుంది. నీ ముఖం మీద చిరునవ్వు చూడడమే నాకు అలవాటైంది. ఆదుర్దా ధ్వనిస్తున్న కంఠం అనుపమ్మకు చెప్పలేనంత హాయిని కలిగించింది. నువ్వు నాకు అర్థం కాని పజిల్లా మారావు. నీ మాటలకు చేష్టలకు పొంతనమే ఉండదు అంది అనుపమ. ఆమె మాటలకు హాయిగా నవ్వాడు విక్రమ్. ఆ నవ్వు ఎంతో శ్రావ్యంగా వినిపించింది ఆమెకు. మన ఇద్దరికి వయసు మనస్సు ఎదిగాయి. డాక్టర్స్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. పెళ్ళంటే ఎందుకు సంశయిస్తున్నావు? అనుపమ అంత సూటిగా అడిగేసరికి సమాధానం చెప్పలేకపోయాడు. డబ్బు తెచ్చిన సుఖాలతో యంత్రాల్లాగా బ్రతుకుతున్నామే కానీ సున్నితమైన భావాలతో తీయని అనుభూతులతో ఎదగడమే లేదు. విక్రమ్ చూపులు కిందకి వాలాయి. అను, ఆ పిలుపు అందమైన ఊహాలోకంలో విహరింపజేసిందే ఆమెను. మృదు మధురంగా వినిపించింది ఆ పిలుపు. అందమైన ఊహ, అద్భుతమైన అనుభూతి. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అదేం కాదే. మరెందుకు పెళ్లి వాయిదా వేస్తున్నాం? ఆమెకేమని సమాధానం ఇవ్వాలో అతడికి తెలియలేదు. చెప్పు బావా, నాకు జవాబు కావాలి. ఆమె మాటల్లో పట్టుదల కనిపిస్తోంది. నా మీద నీకు ప్రేమ ఉందా? ఉంది. ఆమె కళ్ళల్లో కోటి పున్నమి కాంతులు. ఆ సమాధానం చాలన్నట్టుగా తృప్తిగా చూసింది. అదే నిజమైతే పెళ్లి చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు? ప్రేమకు పెళ్లికి సంబంధం లేదు. సుఖం అనేదానికి నిర్వచనం పెళ్లి కాదు అని నా అభిప్రాయం. అంటే జీవితం అంతా ఇలా మన ఇద్దరం పెళ్లి చేసుకోకుండా వేరువేరుగా ఉండిపోదామా? అనుపమ్మకి ఏమని సమాధానం చెప్పాలి? ఈరోజు ఎందుకు అలా మాట్లాడుతోంది? ఇంట్లో ఏమన్నా పెళ్లి ప్రస్తావన తెచ్చారా? ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ ఈ లోకంలోకి వచ్చాడు విక్రమ్. అనుపమ అదరాలు చిరునవ్వుతో వెచ్చుకున్నాయి. నువ్వు ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఏ ఊహాల్లోనో తేలిపోతున్నావు. నాకు ఆ అలవాట్లేదు. ఏంటి ఊహించడమా ఆలోచించడమా? రెండూ లేవు. సరే, పెళ్ళెందుకు వాయిదా వేస్తున్నావు? నీ వయసు 28 సంవత్సరాలైతే నా వయసు 24 సంవత్సరాలు. మనిద్దరికి పెళ్లి వయసు రాలేదా? నవ్వుతూ అన్న ఆ మాటల్లో బాధ కనిపించింది. ఆమె కళ్ళల్లోకి చూసి ముఖం తిప్పుకున్నాడు విక్రమ్. సమాధానం చెప్పలేకపోతున్నావా? లేక చెప్పడం ఇష్టం లేదా? ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఆమె ఎదురుగా కూర్చోలేక ఆమె ముఖంలోకి చూసి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంతకీ అక్కడున్నది మనిషా దెయ్యమా? అలా చేస్తున్నది ఎవరు? అతను అక్కడున్నది ఎవరో కనుక్కోగలుగుతాడా విక్రమ్? ఇవన్నీ తెలియాలంటే మరి 2వ ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు ఈ లవ్ కార్నర్ అనే ఫ్యామిలీ కథ కోసం ఎదురు చూడండి.